E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌరుల గౌరవం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే చట్టాలకు మనం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలి. పీఎం మోదీ. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు, వాటికి ఆమోదం. సీఎం చంద్రబాబు. బాబోయ్, ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆసక్తికర కామెంట్స్. పౌరులకు సాధికారత కల్పించే చట్టాలపై చర్చించేందుకు విశాలదృక్పథం అవసరమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. కొన్ని చట్టాలు చాలా శ్రద్ధ వహిస్తున్నప్పటికీ చాలా ముఖ్యమైనవి తరచుగా విస్మరించబడుతున్నాయని ఆయన ఎత్తి చెప్పారు. ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్పై చట్టం మరియు వక్ఫ్ బోర్డు చట్టాలపై ప్రస్తుత చర్చలు వంటి మార్పులను ఆయన ప్రస్తావించారు. అయితే పౌరుల గౌరవం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే చట్టాలపై మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. कुछ कानूनों की तो खूब चर्चा हो जाती है, चर्चा होनी भी चाहिए, लेकिन कई अहम कानून हमारे विमर्श से वंचित रह जाते हैं. जैसे आर्टिकल 370 हटा, इस पर खूब बात हुई. 3 तलाक पर कानून आया, उसकी खूब चर्चा हुई. इन दिनों वक्फ बोर्ड से जुड़े कानून पर बहस चल रही है. हमें चाहिए हम इतना ही महत्वपूर्ण उन कानूनों को भी दें जो नागरिकों की गरिमा और स्वाभिमान बढ़ाने के लिए बने हैं. अब जैसे आज अंतर्राष्ट्रीय दिव्यांग दिवस है, देश के दिव्यांग हमारे ही परिवार के सदस्य हैं, लेकिन पुराने कानूनों में दिव्यांगों को किस కేటగిరీ में रखा गया था? ఏపీని ఓవైపు ఫెంగల్ తుఫాన్ భయపడుతుండగా మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగల్ ముప్పు తక్కువైనా మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు. డిసెంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా పరిగణించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంపై ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జల జీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ DPRలు స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ చెప్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం కావడం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ మోడ్లో పనిచేస్తే జలజీవన్ అద్భుత ఫలితాలు ఇస్తుందని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై మాకు అనుమానాలున్నాయి. ఫేక్ ఎన్కౌంటర్లు ఎప్పటికైనా తప్పే. గతంలో కేసీఆర్ కూడా ఎన్కౌంటర్లకు ఒప్పుకోలేదు. మా ఆదివాసులను ఎక్కువగా చంపుతున్నారు. దీనిపై మాకు అనుమానాలున్నాయని, దానిపై కోర్టులో వేశామని ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 14 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిపై ఎవరికి అనుమానాలున్నా విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ పరిస్థితుల్లో కూడా ఎన్కౌంటర్ అనేది జరగడానికి వీల్లేదు. చట్ట ప్రకారమే పోవాలి. వాళ్ళు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు చట్టం పరిధిలో మీకున్న అధికారాలను వినియోగించండి, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టండి. ఆ తర్వాత విచారణ నిర్ణయిస్తే తప్ప ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది, ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితుల్లో మళ్ళీ జరగడానికి వీల్లేదు తెలంగాణలో అని చెప్పినారు. ఆ పద్ధతుల్లో 9 సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసినామన్న మాట కూడా చెప్పినారు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా, ఇటువంటివి చేసినా సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయి. మేము ఫేక్ ఎన్కౌంటర్లు తప్పకుండా ఖండిస్తాం, అందులో సందేహం ఏం లేదు. నిన్నటి ఎన్కౌంటర్ తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 14 మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో. తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా, వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తీకరించినా
విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూర్తి నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్నా 20,000 ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని మంగళవారం కారుమూర్తి మాట్లాడుతూ కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోతుందని దుయ్యబట్టారు. కూటమి సర్కార్లో దళారీ రొక్కం రైతులకు దుఃఖం మిగిలిందని అన్నారు. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచ్చూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి వదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పెద్దసార్తో కేసీఆర్ 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారంటూ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు తాను కాంగ్రెస్తో టచ్లో లేమని తెలిపారు. వారికి దళితులకి మరి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి చేతివృత్తులపై ఆధారపడ్డ వారిని అందరూ ప్రోత్సహించి వారి కడుపు నిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈరోజు సంవత్సరం కావస్తోంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటై. ఈరోజు అక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు. చేతివృత్తులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే, వారికి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడ్డటువంటి నాయ బ్రాహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన కాంగ్రెస్ ఏడాది పాలనకు 100కు 60 మార్కులు ఇచ్చిన పొత్తులో సిపిఎం ఎమ్మెల్యే జాగ్రత్త పాలన చేయకుంటే ఫెయిల్ మార్కులు వస్తాయని కూనంనేని సాంబశివరావు అన్నారు. మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం, 60 మార్కులతో డిస్టింక్షన్ కాదు. ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది, లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. రోడ్ల పనుకు అనుమతి ఇస్తే సరే, లేదంటే చెట్లను మేమే నరికేస్తాం. ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలి. చెట్లు జంతువుల తర్వాత రావాలి. మనుషుల ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి అవసరం లేదు. చేవెలలో రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఎన్టీజీకి నివేదిక ఇవ్వండి. మనిషి ప్రాణాల కంటే చెట్లేమీ ముఖ్యం కాదు. మా బాధను అర్థం చేసుకొని ఎన్జీటీ వాళ్ళు రోడ్డు పనులకు అనుమతిస్తే సరే, లేదంటే చెట్లను మేమే నరికేస్తామంటూ బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిరెడ్డి వ్యాఖ్యానించారు.
చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తుంది. ఎన్జీటీకే గానీ హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు, అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది, చేవేళ్ళ చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా. రెండో విషయం మా అందరి మధ్యలో ఉన్నారు, అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ సంతోషం, ఒకవేళ ఎన్జీటీ మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేస్తేనేమో చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉందో ఆ ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటారా? ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటాం మేము. ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖు వాళ్ళు అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాల కన్నా మించిన చెట్లు ఏమీ కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ద్వారా తెలియజేస్తున్నా, దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పించాలా, రోడ్ ఫుల్ స్కేల్ లో పని కావాలా. ఇప్పుడే రత్నమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా. ఆషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు, ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా. పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా. గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా, అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం. కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు, ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, వాళ్ళని దయచేసి మీటింగ్ పిలిచి చెప్పు, ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, ఒకటే స్పీడ్ లో నడపాలి. ఇగో ఈడికెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా. ఈ పైన ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా. హన్మకొండ జిల్లాలోని మడికొండలో సోషల్ వెల్ఫేర్ అక్రమ గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ గురుకుల పాఠలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్ రాధికారెడ్డి, రవి నాయకుల ఆధ్వర్యంలో గురుకుల పాఠ సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులను ఆశ్రమ పాఠశాలలోనికి రానికుండా అడ్డుకున్న పోలీసులు. అనుమతి లేదంటూ వారితో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్కు తరలింపు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరణానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. కాంగ్రెస్ 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 చిన్నారుల ఆత్మహత్యలకు చౌర కాంగ్రెస్ వైఖరి. పైడితల్లి ఆలయంలో చండీ హోమం. విజయనగరం డిసెంబర్ 3న ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం రైల్వే స్టేషన్ దరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వనంగుడిలో మంగళవారం అమ్మవారి తిరునక్షత్ర మూలా నక్షత్ర సందర్భంగా అమ్మవారికి ఉదయం అభిషేకాలు, పూలతో అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. దేవస్థాన ఆధ్వర్యంలో అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా దేవస్థాన ఈవో కేఏఎన్ ప్రసాద్ పర్యవేక్షణలో కళ్యాణార్థం చండీ హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఋత్వికులు వి నరసింహమూర్తి శర్మ, తాత రాజేష్ శర్మ, సాయి కిరణ్ శర్మలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. పౌరుల గౌరవం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే చట్టాలకు మనం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలి. పీఎం మోదీ. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు, వాటికి ఆమోదం. సీఎం చంద్రబాబు. బాబోయ్, ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆసక్తికర కామెంట్స్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.